చాలా కాలం ఎదురుచూపుల తరువాత తల్లిదండ్రులం కాబోతున్నామని తెలుసుకున్న ఆ భార్యాభర్తలిద్దరూ ఎగిరి గంతేశారు. ఆ ఆనందంలో 9 నెలలు గడిచిపోయాయి. చివరగా ఆ రోజు రానే వచ్చింది. తమని తల్లిదండ్రులుగా చేసిన ఆ బంగారు తల్లిని ఎన్నో ఆశలతో తమ గుండెల మీద పెట్టుకొని పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఇంతలో ఆ బంగారు తల్లిని బడిలో వేసే సమయం రానే వచ్చింది. ఇక అక్కడ మొదలయ్యింది అసలు కథ. లక్షల్లో ఫీజులు. అదే రివాజుగా మారిన ఈ విద్యా వ్యవస్థలో ఏమీ చేయలేక చేర్పించేశారు. అలా ప్రైమరీ దాటి సెకండరీ దాకా వచ్చిన కూతురుని ఐఐటి, నీట్లంటూ ప్రత్యేక కోర్సులతో స్కూలు సమయాన్ని పెంచేసి తెల్లవారక ముందు స్కూల్ బస్ ఎక్కిన పిల్ల చీకటి పడిన తర్వాత గాని ఇంటి మొహం చూడట్లేదు. అలసి సొలసి వచ్చిన బంగారు తల్లి మళ్ళీ హోంవర్కుల పేరుతో బండెడు పుస్తకాలను ముందేసుకొని కుస్తీ పడుతూ ఎప్పటికో గాని నిద్రలోకి జారుకోదు. తెల్లవారితే మళ్ళీ రొటీన్. స్పెషల్ క్లాసులంటూ ఆదివారాలు కూడా స్కూల్లోనే. రాను రాను ఆ తల్లిదండ్రులకు కూతురుకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది మానసికంగా. ఎన్నో విషయాలను పంచుకుంటూ కలిసి చేసే భోజనాలు, సరదాగా గడిపే సమయాలే లేవు. ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన ఆ తల్లిదండ్రులకు మింగుడు పడలేదు ఆ పరిస్థితి. ఇలా గడుస్తూ ఉండగా ఓ రోజు తల్లిదండ్రులు స్కూల్కెళ్ళి యాజమాన్యాన్ని అడిగారు. స్కూల్ టైమింగ్స్ కాస్త తగ్గిస్తే తమ చుట్టూ ఉన్న మనుష్యులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని, ఇంటి సభ్యులతో బంధాలు బలపడి మానసిక వికాసం కలుగుతుందని వారి యొక్క ఉద్దేశాన్ని ఆ యాజమాన్యం ముందుంచారు. ఆ స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడి, మేము ఇప్పటి వరకు తల్లిదండ్రులు మా పిల్లాడికి మార్కులు రావట్లేదు అని, ఇంకా ఎక్కువ గంటలు స్కూల్లో ఉంచుకోమని, ఈ పోటీ ప్రపంచంలో కాంపిటీషన్ని ఎదుర్కొని మావాడే ఫస్ట్ రావాలి, ఐఐటి సీట్ రావాలి, నీట్లో ర్యాంకు కొట్టాలి అని డిమాండ్ చేసేవారే కానీ మీలా స్కూల్ టైమింగ్స్ తగ్గించమని అడిగిన తల్లిదండ్రులను మా అనుభవంలో మొదటిసారిగా చూస్తున్నాం అన్నారు తెల్లమొహం వేస్తూ, అదేదో నేరంలా భావిస్తూ. నివ్వెరపోయిన ఆ తల్లిదండ్రులు మారు మాట్లాడకుండా ఇంటికొచ్చేశారు. ఇక అక్కడ నుండి వారి ఆలోచన పరంపర సాగుతోంది ఇలా. మా చిన్నప్పుడు సాయంత్రం అయ్యిందంటే చాలు ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఒకచోట చేరి రకరకాల ఆటలు, పాటలు, కథలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోయేవి. అప్పట్లో సాయంత్రాలు ట్యూషన్లంటే ఏవో కూడా మాకు తెలీదు. బాగా వీక్గా ఉన్న సబ్జెక్టుల్లో మాత్రమే వెళ్ళేవాళ్ళం అరుదుగా. మరి అలా గడిపినా మేం బాగానే ఉన్నాం కదా. అప్పట్లో ఉన్న జ్ఞానం, విలువలు ఇప్పుడెక్కడివి? పోనీ ఇంత కష్టపడి ఇంత సమయం వెచ్చించి చదివిన చదువులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి వారికి? వారు మానసికంగా కుంటుపడి చిన్న చిన్న ఛాలెంజెస్కే కుంగిపోయి ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. ఈ బలవంతపు చదువుల కారణంగా కలిగిన స్ట్రెస్ వల్ల వారు చిన్న వయస్సులోనే డ్రగ్స్, సిగరెట్టు, మందు ఇటువంటి వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రుల చేజారిపోతున్నారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకులు వారి పిల్లలకే రావాలంటూ వెనక నుండి తోస్తున్న తల్లిదండ్రులందరూ ఫస్ట్ మార్కు వస్తేనే ఆ పిల్లాడిని ఒక మనిషిలా విలువిస్తున్నారు. లేదంటే ఒక లూజర్గా ట్రీట్ చేస్తూ ఇటు ఇంట్లోనూ అటు స్కూల్లోనూ అసలు వాడి ఇంట్రెస్ట్ ఏమిటో తెలుసుకోకుండా వాడినెందుకు పనికిరాని వాడిలా చూస్తూ వాడిలో ఆత్మన్యూనతా భావం పెరిగేలా చేస్తూ మానసిక హింసను అనుభవించేలా చేస్తున్నారు. ఇక కొందరైతే వారికి ఊహ కూడా తెలియకముందే రెసిడెన్షియల్ స్కూళ్లలో పడేసి
పూర్తి బాధ్యత అంతా ఎవ్వరో పరాయి వ్యక్తులకు అప్పచెప్పేసి చేతులు దులిపేసుకుంటున్నారు. సమయానికి అమ్మ చేతి గోరుముద్దలు, సరైన పోషకాహారం కూడా పొందలేని దురదృష్టంతో వారి జీవితాలలో మొదటి 20 సంవత్సరాలు ఒక మెషిన్లా స్కూల్స్లో, కాలేజీల్లో రుద్దించుకునే కార్యక్రమంలోనే గడిపితే ఇక వారిలో సంకుచిత మనస్తత్వం తప్ప మానసిక ఎదుగుదల ఎక్కడుంటుంది? ఇంకసలు విలువలెక్కడివి? ఒకప్పటి పండుగలు, పబ్బాలు, గుళ్ళు, గోపురాలు ఇవేవీ లేవు వారి జీవితాల్లో. అసలు సోషల్ గ్యాదరింగ్సే లేవు. గంప కింద కోడిపిల్లల్లా పెంచుతున్నాం మనం మన పిల్లల్ని. పోనీ ఇంత కష్టపడి ఎదిగిన పిల్లలు వారి జీవితాల్లో సెటిల్ అయి పెళ్ళిళ్ళయ్యాక అనుబంధాలు, ఆత్మీయతకు దూరంగా పెరిగిన పిల్లలు వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఎవరు విసిరిన బూమరాంగ్ తిరిగి వారి వైపే వస్తుంది కదా. పోనీ వారైనా వారి పిల్లలతో సక్రమంగా ఉంటున్నారా అంటే పెళ్ళైన 6 నెలలకే బాంధవ్యాల విలువ తెలియని వారు విడాకుల దాకా వెళ్తున్నారు. పొరపాటున అక్కడ నిలదొక్కున్న పిల్లల విషయంలోకొచ్చేసరికి మళ్ళీ మెకానికల్ లైఫే. మరలా రిపీట్. వృద్ధాశ్రమాలు, విడాకులు, గొడవలు, వైషమ్యాలు, ఎక్కడ లేని ఈగోలు. ఎవ్వరూ తగ్గేదేలే. జీవితాలు అల్లకల్లోలమే. పసిప్రాయం నుంచి ఒత్తిడికి, పోటీతత్వానికి, పోల్చడాలకు గురై మానసిక దౌర్బల్యంతో కుంగిపోయి సరైన వ్యక్తిత్వాలు కూడా ఏర్పడక జీవితాల విలువ తెలుసుకోలేక నాకేంటి అంటే నాకేంటి అనే స్వార్థాలతో, ఈగోలతో సైకోలుగా, శాడిస్టులుగా తయారవుతున్నారు మన యువత. అసలంత కష్టపడి జీవితాన్నే పణంగా పెట్టి చదువుకున్న చదువులో ఉన్న విలువలివేనా? భవిష్యత్తుపై ఎన్నో కలలు కని పెళ్ళి, పిల్లలు అని ఒక అందమైన ప్రపంచాన్ని ఏర్పరచుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత గల మనం ఒక కుంటుబడిన మానసిక దౌర్బల్యాలతో, స్వార్థాలతో ఉన్న సమాజాన్ని సృష్టిస్తున్నాం మనమంతా కలిసి. మరి మన భవిష్యత్ తరాల పరిస్థితి ఇంతేనా? వ్యవస్థలోని లోపాలను సరిచేయగలిగే వారెవరు? మార్పు రావలసింది తల్లిదండ్రుల్లోనా, విద్యా వ్యవస్థల్లోనా, ప్రభుత్వ విధానాల్లోనా? ఒక మట్టి ముద్దలాంటి పసిప్రాయపు లేలేత చిన్నారి పొన్నారిలను అందంగా తీర్చిదిద్దాల్సింది పోయి ఫాల్స్ ప్రెస్టేజులకు పోయి వారిలో ఉన్న సహజమైన స్కిల్స్ను తొక్కేస్తున్నాం. ఇలా గడుస్తూ ఉంటే ఇంకెక్కడి ఉన్నతమైన సంస్కారాలు, భావాలు, ఆరోగ్యకరమైన ఆలోచనలు కలిగిన సమాజం ఏర్పడేది? సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప క్రికెటర్. ఏ చదువు అతనికి ఆ విద్య నేర్పింది? ఏఆర్ రెహమాన్ ఒక గొప్ప మ్యూజిషియన్. ఏ చదువు అతనికి ఆ నైపుణ్యాన్నిచ్చింది? అసలు చదువుకు, వారు రాణించిన రంగాలకు సంబంధమే లేదు కదా. ఇలా ఎన్నో రంగాలున్నాయి. ఇటువంటి సమాజాన్న ఇంత కష్టపడి తయారు చేసుకున్నది? ఇటువంటి భవిష్యత్ తరాల ఈ సమాజాన్ని, ప్రకృతిని కాపాడేది? అసలు దేనికి ప్రాధాన్యతనివ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనే కామన్ సెన్స్ కూడా కోల్పోయింది సమాజం. ఇక మిగిలిందేమిటి? చేతులు కట్టేసుకొని జరుగుతున్నదంతా ఒక సినిమాలా చూడ్డమేనా? ఇటువంటి వ్యవస్థలోక అల్లారు ముద్దుగా పెంచుకున్న మన చిన్నారి పొన్నారి చిట్టి పాపాయిలని పంపబోయేది?